విఘ్న వినాశక అని వినాయకుని పిలుస్తారని మనందరికీ తెలుసు. కానీ ఈ మాటకు నిజమైన అర్థం మనలో ఎంతమందికి తెలుసు? వెల్కమ్ టు ఆరోగ్య కథలు పార్ట్ 3. ఈసారి మన భూమి ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. పూర్వం వినాయకుడి విగ్రహాలు మట్టితో మాత్రమే చేసేవాళ్ళు. విసర్జన తర్వాత నేలలో కలిసి మళ్ళీ మట్టిలో మొక్కలు పుట్టి జీవాన్ని అందించేది. కానీ ఇప్పుడు పిఓపి విగ్రహాలు కెమికల్స్తో వాటర్ పొల్యూట్ అవ్వడం, చేపలు చనిపోవడం, చివరికి మన నేచర్ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడడం. విఘ్న వినాశక అని పిలువబడే గణేశుడిని మనమే ప్రకృతికి విహంగం చేస్తుంటే ఆయన సంతోషంగా ఉంటారా? మీరే చెప్పండి. నిజమైన భక్తి విగ్రహం ఎత్తులో, అందంలో లేదు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రకృతిని కాపాడడంలో ఉంది. కాబట్టి ఈ వినాయక చవితికి మట్టి వినాయకుడిని పూజించి ప్రకృతిని రక్షించి క్లీన్ హార్ట్తో సెలబ్రేట్ చేసుకుందాం. ఇంతకీ విఘ్న వినాశక అంటే ఏంటి అనుకుంటున్నారా? ఆపదలు, ఆటంకాలు దూరం చేసేవాడని. ఇప్పుడు మన డ్యూటీ ప్రకృతిని విహంగాల నుంచి రక్షించుకోవడమే. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఆరోగ్య కథలు పేజ్ని ఫాలో అవ్వండి.